నమస్కారం, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ వ్లాగ్స్. సౌదీ నుంచి వచ్చిన తర్వాత అయితే మన ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోలు అయితే చేశాను, కానీ లైవ్లో కూడా నేను ఫేస్ లైవ్ అయితే చేస్తలేను. కొద్దిగా ఇట్లా ఇండియా నుంచి వచ్చిన తర్వాత అయితే మనకైతే కొద్దిగా ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే చాలామంది గల్ఫ్ బాయ్స్ అయితే ఉన్నారన్నమాట, మన సబ్స్క్రైబర్లు. తెలిసి ఉంటుంది అందరికీ. కొద్దిగా అయితే వారం దగ్గర అవుతుంది. కొద్దిగా ఇప్పుడిప్పుడు మనసు అయితే ప్రశాంతంగా ఉందన్నమాట. ఎందుకంటే అలవాటు అయిపోయింది. ఇక మళ్ళీ అక్కడ చలిలో ఉండి ఇటు ఎండలోకి వచ్చేసరికి అయితే మొత్తం అయితే నాకైతే స్కిన్ ఎలర్జీ అయిపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే ఎండలు బాగున్నాయి ఇక్కడ. మళ్ళీ అక్కడైతే వర్షాలు చాలా ఎక్కువ ఉండడం వల్ల మనకంత ఏర్పడలేదు. ఇప్పుడైతే మనకు డ్యూటీలు అయితే నడుస్తున్నాయి. మార్నింగ్ కాఫీ షాప్కి అవన్నీ అయితే తిరిగి వచ్చినాం. ఇప్పుడైతే 11:30 అవుతుంది మార్నింగ్. మేడంని కూడా డ్రాప్ చేసేసిన. ఇప్పుడైతే మా మేడం అయితే మళ్ళీ అయితే 20 నిమిషాల తర్వాత పిలిచింది. ఎందుకంటే హాస్పిటల్లో మా అపాయింట్మెంట్ ఉందంట, డెంటల్ హాస్పిటల్లో. ప్రతిసారి వెళ్తూనే ఉంటుంది, నెలలో 4-5 సార్లు. నేను వచ్చినప్పటి నుంచి ఇప్పుడైతే డెంటల్ హాస్పిటల్ ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నా. వచ్చి 4-5 రోజులైంది. నీకు మళ్ళీ వారం తర్వాత మళ్ళీ వెళ్తుంది కన్ఫామ్గా. అప్పుడు కూడా మళ్ళీ వీడియో తీసి పెడతా. ఎందుకు వెళ్తుందో అన్ని సార్లు అన్న నాకు కూడా తెలియదు. ఇప్పుడైతే మనం కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ముఖం కడుక్కొని ఇప్పుడైతే వెళ్ళిపోదాం. ఎందుకంటే మళ్ళీ మనం అక్కడ నుంచి 2 గంటలు పడుతుంది, దాదాపు 1-2 గంటలు అయితే పడుతుంది. అక్కడైతే వెయిట్ చేయాలి మనం. ఇప్పుడైతే మన కార్ అయితే తెచ్చుకున్నాం. యాక్సిడెంట్ అయింది కదా నేను వెళ్ళే ముందు. ఇప్పుడైతే దాన్ని అయితే రిపేర్ కూడా అయిపోయింది మొత్తం. మంచి అయితే అడిగిపించేసిన. అవన్నీ షార్ట్ వీడియోలు అయితే పెట్టా, కానీ లాంగ్ వీడియోలు అయితే ఇప్పుడైతే చెప్పేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మనం నడిపే కానీ మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఇంకైతే నేను వచ్చినప్పటి నుంచి అయితే ఈ పని అయితే ఇంకా అట్లానే ఉన్నది. ఇంకా పని అయితే అట్లానే ఇంకా మొత్తం అయితే కంప్లీట్ అవ్వలేదు. కానీ ఇక్కడ మళ్ళీ అయితే బిల్డింగ్ కడుతున్నారు. మళ్ళీ దీని డిస్టర్బెన్స్ ఎంత ఉంటుందో తెలియదు మనకు. రెడీ అయిపోయి మేడం వాళ్ళ ఇంటికాడ వెయిట్ చేద్దాం. 20 నిమిషాలు రమ్మన్నది కాబట్టి తొందరగా వెళ్ళిపోయి మనం అక్కడనే వెయిట్ చేద్దాం. ఇక్కడ కూర్చుంటే ఏం లాభం లేదు. హాస్పిటల్కి అయితే తీసుకొచ్చేసిన. ఇదైతే చాలా పెద్ద మస్జిద్. ఈ మా ఏరియాలో ఉన్న పెద్ద మస్జిద్ ఇది. అల్రాజీ మస్జిద్ అంటారు. అల్రాజీ బ్యాంక్ వాళ్ళు కట్టించింది అనుకుంటా. దాని పేరే అల్రాజీ మస్జిద్, బ్యాంక్ పేరు ఉంటుంది. ఇక్కడ ఒక సూక్ ఉంటుంది అల్రాజీది. ఎప్పుడైతే వెయిట్ చేస్తున్నాం, మన కార్ ఆడ ఉంది. ఇక్కడ నీడలో అయితే నిల్చున్నా. లోపల ఉంది కానీ లోపల వీడియో తీయడానికి అలవలేదు. అందుకోసం బయట వచ్చి వీడియో తీస్తున్నా. లోపల వెళ్ళి ఏసీలో అయితే కూర్చుండొచ్చు. మా మేడం కూడా అక్కడ నిలబడే కానీ అందుకోసం వీడియో చేయలేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళి కూర్చుంటాం, మళ్ళీ కలుపుతాం. మాట్లాడడానికి ఎక్కువ మాట్లాడతాం. హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చేసిన. వచ్చి అక్బర్ అన్నకు ఫోన్ చేసిన ఉండే. అక్బర్ అన్న కూడా డ్యూటీ నుంచి వచ్చిండు. ఇప్పుడు ఇద్దరం కలిసి అయితే అన్నం తిన్నాము. అన్నం తినేసి అయితే ఇప్పుడు నేను రూమ్కి వెళ్ళిపోయి కొద్దిగా పడుకుంటా. మళ్ళీ మేడం వాళ్ళ అమ్మాయిని అయితే పికప్ చేసుకోవాలి. క్యా లే అక్బర్ భాయ్, बहुत दिनों के बाद हमारे ब्लॉग में ఎప్పుడైతే అన్న దగ్గర తినేస్తా. ఈవినింగ్ ఈరోజు గురువారం కాబట్టి ఏదన్నా పార్టీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే అన్న మూడ్ని బట్టి ఈరోజు తెలుస్తుంది. చూద్దాం. మనమైతే నిన్నైతే కూరగాయలు తీసుకుని పోయినాం, కానీ ఉల్లిగడ్డలు అవే తెచ్చుకున్నా. కానీ వంట చేసుకోవడానికి ప్రజెంట్ అయితే ఏం చేయలేము. చూద్దాం, మళ్ళీ కలుద్దాం. అక్బర్ అన్న రూమ్ నుంచి తినిపోయిన తర్వాత ఇప్పుడైతే మా మేడం వాళ్ళ అమ్మాయిని అయితే మెట్రోలో పికప్ చేసుకొని ఇప్పుడైతే జరీర్కి తీసుకొచ్చిన. జరీర్ బుక్ స్టోర్ అంటే ఇక్కడ మొబైల్ ఫోన్స్ ఒకటే, కానీ ల్యాప్టాప్లు అవన్నీ దొరుకుతాయి. మంచి బ్రాండెడ్ వాచ్లు, ఐఫోన్లు అవన్నీ తేడా నమ్మకంగా తీసుకోవచ్చు అన్నమాట. ఎలాంటి ఇది లేకుండా గ్యారంటీ కూడా వస్తుంది. వీళ్ళు మళ్ళీ ఏమైనా రిపేర్ వచ్చినా మళ్ళీ ఇందులో అయితే రీఫండ్ కూడా అదైతే ఉంటుంది అన్నమాట. ఇందులో తీసుకుంటే ఏదైతే జరీర్ బుక్ స్టోర్ అనమాట. బుక్ స్టోర్ ఇక్కడైతే పార్కింగ్ లేదు. ఇక్కడ నిలబడ్డా రోడ్ పైన. 2 నిమిషాల్లో వస్తా అని చెప్పింది. ఏం తీసుకుంటుందో తెలియదు. మనకు పెట్రోల్ కూడా లేదు. పెట్రోల్ అయితే 32 కిలోమీటర్ ఉంది రేంజ్. మొత్తం అయితే అయిపోయింది అన్నమాట. ఎప్పుడైతే మనం ఫిల్ కూడా వేయించుకోవాలి. మళ్ళీ గాలి కూడా లేదు, గాలి కూడా పెట్టించుకోవాలి. చూద్దాం. పార్కింగ్ వెనక వెహికల్ అయితే పెద్ద వెహికల్ వచ్చింది. పెద్ద వెహికల్ అవుతుంది అన్నమాట. దానికైతే మనం దారి ఇవ్వాలి. యూటర్న్ చేసుకొని మళ్ళీ వద్దాం.
అయితే మా మేడం వాళ్ళ అమ్మాయిని వాళ్ళ ఫ్రెండ్ అయితే తీసుకుని అయితే దగ్గరున్న అల్రాజీ సూక్ అయితే వచ్చేసిన. అల్రాజీ సూక్ మీకు మార్నింగ్ హాస్పిటల్కి వచ్చినప్పుడు చెప్పినా కదా అల్రాజీ సూక్ ఉంటుందని. అదే దాని దగ్గరికి అయితే వచ్చేసిన. ఏం తీసుకుంటారో తెలియదు కానీ మేడం వాళ్ళ చిన్న అబ్బాయిని అయితే మంకీ ల్యాండ్లో అయితే డ్రాప్ చేసిన ఆడుకోవడానికి. వాళ్ళని అక్కడ డ్రాప్ చేసి వీళ్ళని తీసుకుని ఇటు వచ్చేసిన. ఇప్పుడు మేడం అయితే అక్కడ వెయిట్ చేయమని కానీ మేడం వాళ్ళ అమ్మాయి ఇక్కడనే ఉండు వెళ్ళిపోదాం అక్కడికి అని చెప్పింది. ఎంత టైం పడతా మరి ఇంట్లో కాఫీ తాగడానికి వచ్చారో దేనికో తెలియదు. మీకు చూపిస్తాను చూడండి బయట దిగి ఎట్లా ఉందో చూసి కామెంట్ చేయండి. ఇక్కడైతే బంగారం అవన్నీ దొరుకుతాయి. మనం ఎప్పుడు కొనలేము కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ లేదు. షాపులలో ఎలా రేట్లు ఉంటాయో కూడా తెలియదు ఇక్కడ. ఎందుకంటే మనం ఎప్పుడు కొనలేము కాబట్టి రోల్ గోల్డా మనకు దాని గురించి తెలియదు. అందుకోసమే అయితే షాపులు ఉన్నాయన్నమాట. ఇదైతే గేట్ నెంబర్ 2. ఇక్కడ నుంచి ఇవన్నీ గోల్డ్ షాపులే. జ్యువెలరీ ఇస్తున్నారు కదా. ఇక్కడైతే పార్కింగ్ పెట్టేస్తున్నా. ఇప్పుడు కొనలేము కాబట్టి కొద్దిగా భయం అనేది ఉంటుంది ఎవరికైనా. నేను ఇండియా వెళ్ళేటప్పుడు అయితే మా ఫ్రెండ్ అయితే చెప్పిండు ఒక 50,000 బంగారం తీసుకురమ్మని. మనకు ఎప్పుడు కొనలేము కాబట్టి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను దేనిరా బాబు మనకు తెలియదు దాని గురించి అని చెప్పేసిన. అయితే అర్థం చేసుకున్నాడు అన్నమాట. ఎందుకంటే మనం కొనలేము కాబట్టి దాని గురించి మనకు అంతగా తెలియదు. ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే మనకు తెలుస్తుంది. నాతో అక్బర్ అన్న వాళ్ళు కూడా ఎప్పుడు కొనలేరంట. అందుకోసం నేను ధైర్యం చేయలేను. మంచిది వెళ్తే మంచిది కానీ చెడ్డది వెళ్తే కొద్దిగా మంచిగా పైసలు ఉంచుకొని మంచి వస్తువు తేలేడు అన్నట్టు ఒక మాట వస్తుంది అన్నట్టు తీసుకోబోలే అన్నమాట. అక్బర్ అన్న రూమ్లో అయితే అక్బర్ అన్న లేడు. నేను గులాం అయితే చికెన్ చేసుకుని అయితే తింటున్నాం. నేను గులాం ఎవరైతే లేరు ఈరోజు వేరే దగ్గర డ్యూటీకి వెళ్ళారు. ఈయన ఒక్కడే వచ్చిండు అలా అమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు నేను కూడా ఈయన ఉంటా కాబట్టి చికెన్ అయితే చేసుకున్నాం మేము. అక్బర్ అన్న చేయంగా వెళ్ళిపోయింది అయితే 12 కొట్టిన దాకా రాడు. అక్కడనే తినేస్తున్నట్టు హోటల్లో. ఎప్పుడైతే మనం కూడా తినేసి కొద్దిగా వాకింగ్ చేసి పోయి పడుకుందాం. మళ్ళీ 12 గంటలకు డ్యూటీ వస్తుంది మనకు. ఇప్పుడు 9 అవుతుంది. 2-3 గంటలు కొద్దిగా తిరిగి అటు ఇటు చేసి వచ్చి కూర్చొని డ్రాప్ చేసిన తర్వాత మనకి ఏం పని ఉండదు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు వేచి ఉండండి. వీడియోని మొత్తం అయితే చూడండి.